నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. అమ్మా సచ్చింది నా మొక్క. ఎందుకు పెద్ద అందరు ముందులా చెప్తున్నా, మరి ఏం చేయను, దాన్ని పీకేస్తున్నావు ఊరికే. అదే అడుగు అక్కడ అయిపోయింది. ఇలా చిన్న ఓకేనా ఉప్మా? ఓకేనా? స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తున్నాను నేను. ఎప్పుడు ఇంకా ఎప్పుడు తెలీదు, ఎప్పటికప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళేటప్పటికి మీకు ఒక స్పెషల్ వీడియో కంపల్సరీ ఉంటుంది. నేనైతే ఏం చేయట్లేదు, నేనేం కమిట్మెంట్ తీసుకోలేదు. మరి నేను కమిట్మెంట్ తీసుకున్నా అంటే అయిపోతుంది పెద్ద. ఒక క్వశ్చన్, అదేంటి నేను వచ్చినప్పుడు వీడియోస్ అలా నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ రోజు కూడా అలాగే, మీకు ఫ్రూట్స్ ఎన్ని మంది గ్రో చేస్తున్నారు, ఎన్ని మంది గ్రో చేయట్లే? ఓన్లీ ఫ్రూట్సా? ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ రెండు గ్రో చేస్తున్నారా, గ్రో చేయట్లేదా? అది చెప్పాలి కంపల్సరీ. ఓకే, కంపల్సరీ కదా, ప్లీజ్ చెప్పండి. డ్రాగన్ వస్తుందా? డ్రాగనా? డ్రాగన్ ఫ్రూట్ అని పెట్టారు. డ్రాగన్ ఫ్రూట్ అని పెట్టారా? మరి నాకు తెలీదు ఆ పేరు. అంటారా పిసికే. ఓకే, నేను చెప్తా. ఏంటి తిప్పేది? ఉండు 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 ఒక్క నిమిషం. ఇదిగో డిప్ప కటింగ్. బాగున్నావులే, పెట్టు. మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు. వీళ్ళు మా తమ్ముడు పిల్లలు, అరీన్ వరీన్. కోవిడ్ టైంలో వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్లు చేస్తామండి. పాత ఫాలోవర్స్ చాలా ఎంజాయ్ చేసేవారు, కొత్త వాళ్ళకి వీళ్ళు తెలియకపోవచ్చు. అండ్ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు వాళ్ళని చూపించండి అన్నారు. సో కొన్ని గ్లిమ్సెస్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ పాత వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫామ్ హార్వెస్ట్ చేద్దాం. అండ్ నాకు మెసేజ్ చేయడానికి అరీన్ వరీన్ ఉన్నారు. ఇగో వరీన్ మొన్న వీడియోల్లో అడిగారు, పెద్దోళ్ళు అయిపోయారా చూపించలేదు సరిగ్గా అని. వాళ్ళని మన ఫిష్ పాండ్ ఉంది కదా, దాంట్లో స్నానం చేయిస్తానని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఆడక్కడ దాకుంటున్నాడు, ఆడిని కూడా లాగుతాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. అండ్ ఇదిగోండి క్రీపర్ రోజ్ పింక్, చూడండి ఎంత బాగా పూస్తుందో. ఇది ఒంటి రెక్క దగ్గర నుంచి చూపిస్తారా? చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఒంటి రెక్క మాట, ఒంటి రెక్క పువ్వులు చాలా బాగా పూసినాయి. సో మనం దేనికన్నా, అయ్యో ఇరిగిపోయింది. నేను ఎలాగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను. అయ్యో ఒంటి రెక్క ఎంత బాగున్నాయో కదా. ఓకే, సో ఇది మనం ఏం లేదు, ట్రైన్ చేసుకోవటమే. చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఏదన్నా ట్రిల్లిస్ మీద కన్నా, లేకపోతే ఎక్కడన్నా గుంజలు లాంటివి ఏమైనా ఉన్నా అది మనం పాకించుకోవటమే. అండ్ తర్వాత రోజెస్ ఎప్పుడన్నా సరే డెడ్ హెడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగా అయిపోయిన పువ్వుల్ని మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగుర్లు, మళ్ళీ అటువైపు నుంచి ఇంకా కట్ చేసిన దగ్గర నుంచి పువ్వులు కూడా వస్తాయి అన్నమాట. సో చాలా మొగ్గలు అవి కూడా ఉన్నాయి. ఓకే, రాగానే వాసన కూడా వస్తుందండి. ఒక రకమైన రోజ్ స్వీట్, ఒక రకమైన స్మెల్ ఉంటుంది చూసారా, అలా బాగుంది. దేవుడు పెట్టను, బట్ వేజ్లో అలా పెట్టుకున్నా. ఇవి నీళ్ళలో పెట్టినాక ఫ్రేగ్రెన్స్ ఇంకెక్కువ వస్తుందండి. సో ఇది ఎక్కువ రోజులు మనం వేజ్లో పెట్టాలన్నా కొంచెం నిమ్మకాయ రసం చుక్కలును కొంచెం పంచదార వేసి ఉంచుతున్నాము. మామూలుగా గుట్టి నీళ్ళలో పెట్టిన దానికన్నా కొన్నాళ్ళు ఇంకొంచెం 4-5 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, వాటర్లో పెడతా, వదిలిపోకండి. ఇట్లా
కోసేసాలు. బీరకాయలు కొయ్ కొయ్ ఉంటుంది. చూడండి నేను వీడియో అంటే చాలా వెనకాల వచ్చేస్తుంది. ఇది బుజ్జి కుక్కు ఇది. ఇది మాట ఏంటలేదు. బీరకాయలు అండి, వాళ్ళ బీరకాయలు చిత్రాడు బీర ఉంటాయి. ఓకే, ఒకటి ఉంది. ఈ లేతగానే ఉన్నాయండి. మెత్తగా ఉంది చూసారా. వాళ్ళ తాళాలు మర్చిపోయాము, లోపలివి బుట్టలు అవి లేవు. సో ఇక్కడున్న ఈ టబ్బులే చూద్దాం ఇంకెక్కడ ఉన్నాయి బీరకాయలు. ఓకే, వీళ్ళతో వచ్చాం కదా, త్వరగా చేసుకుని వెళ్ళిపోవాలి. నేను ఆ పూల్లో దింపకపోతే నన్ను తినేస్తారు. ఇదిగోండి వెళ్ళిపోతారు ఊరు. సో ఇవి పట్టుకెళ్తారు, అమ్మ పంచి పెట్టుకుంటుంది. బీరకాయ ఇది కూడా మెత్తగానే ఉంది కానీ లావుగా ఉంది. ఇదిగోండి మెత్తగా ఉంది. ఇది కూడా మెత్తగా ఉంది కానీ తొక్క గట్టి పడుతుంది. ఈ సీడ్స్ కొలిచేస్తాను. ఇంకా అట్లా ఉన్నాయా? చిన్నగా ఉంది. ఇవాళ బీరకాయలు, నేతి బీరకాయలు బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ దోసపాదులు ఎండిపోయినాయి ఎందుకో. ఇది ఏం దోసకాయలు? పందిరి దోసకాయలు. ఇది కనపట్లేదు, అసలే తినేసినాయి. అరే రావా, హెల్ప్ చేయవా? అండ్ వదిలే చిన్నోండి. తాకమ్మా, ఇంకోటి బిజీ సాకిరా వచ్చింది. సాకి గుడ్ గర్ల్, మాట ఏంటది. ఇది మొన్న సంతకి వెళ్ళాను కదా, అదే అటు వెళ్ళాను కదండి. ఇక్కడ ఎస్కోట్ అని ఉంటాయి అన్నమాట ఆన్ ద వే. సో అక్కడ తీసుకున్నాను స్టీల్ కొడవలి. ఆకుకూరలు కోసుకుంటానికి బాగుంటుంది కదా. అండ్ ఇంకా ఏవో తవ్వుకునేవి అవి కూడా తీసుకున్నాను. ఓకే, లాంగ్ బీన్స్ అవి కోద్దాం. మరి వస్తావా? ఒకటి చెప్పే క్లారిటీ నాకు పని అయిపోయింది కదా. లాస్ట్ ఒకటి తీసుకున్నాను, ప్యాంట్ మార్చి. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నీకు నీళ్ళు పిలిచాను. అప్పుడు చూస్తావా? వీడు మాట ఏంటారు, వాళ్ళు వస్తే నేను లాంగ్ బీన్స్ కోస్తున్నాం అండి. ఇదిగో ఇవి ఉన్నాయని చూడండి. మరి ఇలాంటి ఎలా ఇక్కడ కూడా చూసేసినాయండి, ఏవో కొరికేసినాయి.
తినేసేయండి. ఎండిపోయినాయి కూడా సీడ్స్ కూడా. లోపల ఉంటే చూడమ్మా మరి. నాకే వెళ్ళకూడదా వెళ్ళకూడదా మోయ వస్తా జరా. వంకాయలు ఆనపకాయ అండి, మంచి సైజులో దొరికింది. లేత ఆనపకాయ. కాకిడి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి అక్కడ పెట్టేసి మళ్ళీ ఖాళీ చేస్తాం. దొండకాయలు లెక్కలు. కనపడలేదు. మరి అది వెళ్ళిపోద్ది బయటికి. బయట కూడా లేదు, పరిగెట్టలేదు. ఇక్కడ ఉంటుంది. బయటికి వెళ్ళకూడదు. దా కోద్దాండా తప్పు. ఇవి అక్కడ పెట్టమ్మా సాకమ్మా. ఇది లావ్ అవుదండి, సన్నగా పెద్దగా లావ్ అవ్వవు. ఈ వెరైటీ సీడ్స్ ఇప్పుడే వేసేస్తాను, నేను అక్కడెక్కడ పడేస్తాను అందుకని.
మళ్ళీ నీళ్ళు పెట్టలేదు సరిగ్గా, ఎండిపోయింది. దేవుడు కూడా రాలేదు కదా. ఇదిగోండి వాసన వస్తుంది, పువ్వు వదిలిపోయింది. గోవర్ధన్ గోవర్ధన్. ఓకే, పీనట్ బటర్ కొన్ని పండిని కనపడింది ఇందాక. ఇక్కడ ఉన్నాయి. ఇంకొంచెం పండాలి. వెళ్ళకూడదు బయటికి, ఊరికే ఏడుపు. ఇంకే ఏడుస్తున్నావు? ఊరుకుని వెళ్ళకూడదమ్మో, బయట బూచీలు ఉన్నాయి, పిచ్చి కుక్కులు ఉన్నాయి, కరిచేస్తాయి. అమ్మో, ఇలాగా దేంట్లో వేసి బయట పెడితే రేపటికో ఎల్లుండికో చక్కగా ముగ్గుతాయండి ఇవి. ఓకే, కాకరకాయలు నువ్వు రాసాకమ్మా, వాళ్ళు రారంట. కాకరకాయలు మొన్న చెప్పాను కదా, మొన్న కోసి మమ్మీ ఉంది పచ్చడి పట్టిస్తా అని కాకరకాయ పచ్చడి పట్టాము. చాలా బాగుంది. సో అప్పటికప్పుడు పట్టిన పచ్చడి బాగుంటుంది కదా, అవి మొక్క ఊరకుందే మేము తిన్నాం, చాలా బాగుంది. అండ్ ఇంకా గింజలు కూడా బాగా తయారవ్వలేదు, మొక్క కూడా చాలా బాగా అనిపించింది. అంటే మరీ లేతవి కాదు, ముదురువి కాకుండా మనం కోసాం కదా. కాయలు ఇలా అంటే బరువుగా ఉందంటే ఎక్కడో వేలాడుతున్నాను. చుట్టూ చూడండి ఇంకా ఇంకా
ఉండే ఉంటాయి, చూస్తాం తర్వాత. కాయలు వచ్చినాయి ఇక్కడ ఉందండి. కీరా, పూణే కీరా. ఇది ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఇది కోసేస్తున్నారు, అది వారానికి ముగ్గిపోతుంది. ఒక దేనికోసం మా టెర్రస్ మీద కాస్తున్నాయండి. స్టీల్ కొడవలి వాళ్ళ బోని. ఓకే, గోంగూర బాగా షార్ప్గా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుపోతే నా ఏళ్ళు ఎగిరిపోతాయి. మొన్న సంతలో పండుమిరపకాయలు, మన గోంగూర, నిల్వ గోంగూర పచ్చడి చేసి పెట్టింది. తర్వాత ఏమో పండుమిరపకాయ తొక్కు ఒకసారి వీడియో కూడా చేసి పెట్టాను కదా. సో అది కూడా అంటే మనం మిగిలిన పచ్చళ్ళు ఏమన్నా మనం ఇంట్లో రోడ్ పచ్చళ్ళు చేసుకోవడానికి అది యూజ్ చేసి పచ్చిమిరపకాయల బదులు వాడుకోవచ్చు. సో అది కూడా అమ్మ చేసి పెట్టింది. చూడండి, ఈ చాన్నాల నుంచి కోస్తున్నాం మనం. ఇలా పలుచగా అయిపోయినాక కొమ్మలు కోసుకుంటే 3 రోజులు ఇంకా విత్తనాలు పెట్టే పని. కొడవలి కొంచెం అలవాటు అయ్యే వరకు, అంటే మనం ఎక్కడ పట్టుకుంటున్నాం ఎక్కడ కట్ చేసుకుంటున్నామో చూసుకోవాలనుకుంటా. ఇవి పట్టుకెళ్తారు కూడా. దొండపాదు, లావు దొండకాయలు ఉంటాయి కదా, ఆ పాదు పీకలేదు ఉంచన్నమాట. గోంగూర ఇంకా అటువైపు కూడా ఉంది లేత కూర. ఇది కొంచెం ముద్దు. బెండకాయలు సీడ్స్ అని చెప్పాను కదండి, సీడ్స్ వరకు ఉండట్లేదు. సాంబార్లోకి పులుసుల్లోకి తప్పితే ఫ్రైల వరకు అసలు మనకి అందట్లేదు, కానీ చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా పెట్టామండి, ఇంకా అక్కడక్కడ పెట్టాము. తర్వాత ఇక్కడ జుకినీ పెట్టాం కదా, జుకినీలో కొన్ని మొక్కలే సర్వైవ్ అయినాయి. మన నీళ్ళు పెట్టలేదో లేకపోతే ఏమన్నా జబ్బు వచ్చినాయో తెలీదు.
ఇక్కడ లాస్ట్ వీక్ బాగానే ఉన్నాయి, ఈ వీక్ చాలా మొక్కలు ఎగిరిపోయినాయి. ఇది కొత్తిమీరకి చాలా బాగుంది, ఎలా అంటే అలా తెగిపోతుంది. ఇది గడ్డి బాగా మొలిసిపోయింది. మష్రూమ్స్ చూసారా, ఇలా పుట్టకొడుకులు కనుక వస్తే ఆ నేలలో చాలా మైక్రోబ్స్ ఉన్నాయని అర్థం అండి. ఫర్టైల్ అని అర్థం. మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే ఇవి వస్తాయి. కొయ్యడం కష్టమైపోతుంది. ఈ గడ్డి ఏరుకోవాలి నేను. స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. పండిపోయినాయి తీగా ఉన్నాయండి. సైజు పెరగకుండా పండిపోయినాయి ఈసారి, కానీ తీగా ఉన్నాయి. తయారవ్వట్లేదేమో అనుకున్నా. అయినా తర్వాత వస్తున్నాను. ఇక్కడ పడేయడం బాగా ఎల్లో కలర్లో వచ్చినాయి, పురుగులు కూడా ముట్టుకోలేదు. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. కాయ ఉంది, పూత కూడా బాగుంది చూసారా. ఈసారి మాత్రం చిన్నగా ఉన్నాం, చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. ఓకే, సో ఇదిగో నీళ్ళు వచ్చినాయి, ఒక కూర అవుతుంది. ఇంకా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది. ఇవాళ కొయ్యాలి, కాకపోతే కత్తి లేదు, దేవుడు లేడు, తహలంలో కూడా లేదు. లాగి కొంచెం లాగితే ఈ కొడవలతో కోసేయచ్చు. ఏదన్నా పెట్టుకుని లాగాలి.
నీట్గా కట్ చేసాం. అదిగోండి మన ఫస్ట్ కర్పూరవల్లి అరటిగెల రెడీ అయిపోయింది. పండుకోద్ది కూడా, కలర్ కూడా లైట్గా వస్తున్నాయి. సో ఇది ఊరు వెళ్తుంది, రేపు ఊర్లో వెళ్తుంది, ఊరు కాదు ఊర్లో వెళ్తుంది. దారి పొడుగున ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకుంటే వెళ్ళచ్చు. సో చాలా హస్తాలు ఉన్నాయి చూడండి. ఎన్ని అంటే 1 2 అమ్మాయి కౌంట్ చేయడం కూడా కష్టమే, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయి. సైజు కూడా బాగానే వచ్చినాయి అనిపించింది. ఓకే, ఇంకోటి ఉంది, అది ఇంకా టైం పడుతుంది. ఇంకా వచ్చినాయి అండి అటు. సో అసలు మనకి నెవర్ ఎండింగ్ అరటికి గెల్లల్లాగా అనిపిస్తుంది. కంటిన్యూస్ అలాగే వస్తూనే ఉన్నాయి. అండ్ మామూలుగా చాలామంది అడుగుతారు ఆనవాయితీ లేకపోతే వేసుకోవచ్చా అలాగా. ఏమో మరి ఏం తెలీదు. మా ఇంట్లో కూడా కైకరంలో కానీ అక్కడ అరటి చెట్లు అయితే ఉండేవి కాదు, బట్ మేము పెట్టాము. సో పెట్టినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, కంటిన్యూస్గా ఏదో కాయ కాస్తూనే ఉంటుంది. సో ఈ అయితే మరీ రివార్డింగ్ అండి. మీకు స్పేస్ ఉంటే కనుక 2-3 రకాలు పెట్టేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంచుమించు ఎవ్రీ అంటే మంత్లో అట్లీస్ట్ మనం ఒక 10 రోజులో 20 రోజులో తింటానే ఉంటాం. ఓకే, సో ఇది మేము ఒకటి పెట్టేస్తాము. చెప్పండి, సాకు ఆడింది, క్రికెట్ ఆడొచ్చింది. కోసి అటువైపు అరే తిప్పరా కింద పెట్టు. అదే అది అది బస్కాయ్. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా బాగానే వచ్చినాయి. ఇవాళ ఏమేమి కోసం అంటే ఆనపకాయ, కాకరకాయలు చాలా వచ్చినాయి, దోసకాయలు, కొంచెం బెండకాయలు, బటర్ నట్ అంటే పీనట్ బటర్, కొంచెం టమాటాలు, తర్వాత బీరకాయలు, చెమ్మకాయలు, దొండకాయలు, లాంగ్ బీన్స్, ఈ స్టార్ ఫ్రూట్స్, నేతి బీరకాయలు, వంకాయలు, కొంచెం కరివేపాకు, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, ఓకే, అండ్ కర్పూరవల్లి, మన పచ్చ అరటిపళ్ళు ఉంటాయి కదా దేవుడికి పెడతాము, అరటిగెల ఫస్ట్ హార్వెస్ట్. సో ఇవాళ కూడా చాలా బాగా వచ్చినాయి. హ్యాపీ. ఓకే, వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీగా. లోకా సంస్థ సుఖంగా. అమ్మా